ఓకే, సో కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుని మనం ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, సో మునగాకు చెట్టు ఉంటే అప్పుడప్పుడు మనం రకరకాల వంటకాలలో వేస్ట్ చేసుకుంటుంటే బాగుంటుంది. ఓకే, సో 30 రకాల రోగాలకు అది మందులా పనిచేస్తుందని చెప్తారు పెద్దలు. సో మొత్తం వాడుకోవచ్చు అండి. పువ్వు చేసుకుంటారు, కాయలు ఎలాగో తింటాం, మునక్కాడలు, ఆకు అన్నీ కూడా మనకు ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి అన్నమాట. సో దీంతో పాటే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఓకే, సో కారానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ కావాలంటే స్పైసీగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీడియంగా చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం మనకు పచ్చివాసన పోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ తర్వాత అల్లం వెల్లుల్లి అది ప్రాపర్గా మనం వేయించకపోతే కర్రీ తినేటప్పుడు ఆ పచ్చివాసన అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో మనం రిసీవ్ చేసుకోలేము ఆ డిష్ని. కాబట్టి కొంచెం ఓపిక తీసుకొని ఈ స్టేజ్లో ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం కాస్త వేయించుకుంటే సరిపోతుంది. డిష్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఓకే, సో కొంచెం వేగాలి మనకు. సో ఇక్కడ మునగాకు కొంచెం ఎప్పుడు తీసుకున్న మునగాకుది కొంచెం లేత ఆకులు తీసుకుంటే మనకు తొందరగా అవుతుంది, బాగా వేగుతుంది కూడా. కొంచెం మనం మందంగా ఉన్నాయి తీసుకుంటే ఒక్కొక్కసారి చిటపట్లాడుతూ మనకి నూనె కొంచెం ఎక్కువ ఉందనుకోండి, మన పైన కూడా నూనె పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం లేత ఆకుల్ని ఎప్పుడు కూడా చూస్ చేసుకోండి. సో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంటుంది. మామూలుగా మెంతి కూర లేదా పుదీనా కరివేపాకులు వేసుకుంటే ఎలా అయితే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందో మునగాకు కూడా కొంచెం అలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ప్లస్ హెల్దీ కూడా కదా. సో కాబట్టి అప్పుడప్పుడు మనకి చెట్టు మీకు అందుబాటులో ఉన్న ఎక్కడైనా వెళ్ళినా కనిపించినా కంపల్సరీ తీసుకొని, నాన్ వెజ్ అనే కాదు పొడులు చేసుకుంటారు చాలామంది పిల్లలకు పెట్టడానికి. ఫస్ట్ ముద్ద ఒకటి మనం అలా మునగాకు పొడి చేసుకొని ఒక ముద్ద అలా పెట్టేస్తే వేడివేడిగా రోజు అలా కొంచెం పెడతా ఉంటే వాళ్ళకు రోజువారీ కావాల్సిన అన్ని పోషకాలన్నీ కూడా దాంతో అందుతూ ఉంటాయి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో వాటర్ ఎందుకంటే మనకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా ఆ వాటర్ అనేది కొంచెం హెల్ప్ చేస్తుంది. చాలామంది ఏంటంటే ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసి అలా కలిపేస్తారు, జారుడుగా కలిపేసిపోయడం వల్ల ఆ వాటర్ ఆవిరి అయ్యేంతలోపు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. సో నాన్ వెజ్ లాంటివి చేసుకుంటే అప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో నిల్వ ఉన్న దానికంటే ఫ్రెష్గా చేసుకునేది ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత డిష్కి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే. సో ఇవన్నీ వేసేసి వీటితో పాటుగా మునగాకు, ఓకే. సో లేత మునగాకు కనిపిస్తుంది కదా, సో లేతదైతే మనకు చాలా బాగుంటుంది. సో ఈ ఆకు కొంచెం మనకు వేగాలి. ఎలా అయితే మనం మెంతికూర బాగా వేయించుకుంటామో
అలా, లేకపోతే కొంచెం లైట్ ఒగరు అనేది వస్తుంది. కాబట్టి కొంచెం వేగిన తర్వాతే మిగతా ఏమన్నా యాడ్ చేసేటి ఉంటే మనం అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు వేగడానికి, ఎందుకంటే ఆ కొంచెం లైట్ మందంగా ఉంటుంది, ప్లస్ సరిగ్గా వేగాలి మనకు రుచిగా రావాలంటే. సో కంటిన్యూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం పసుపు కారం కూడా వేసాం కదా, అలా అలా వదిలేస్తే మనకు అది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అది బాగా మగ్గిన తర్వాత మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం మిగతా అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ స్టేజ్లో చికెన్ పీసెస్ ఇది కొంచెం మనకు ఆ ముక్క మగ్గితే కొంచెం, అంటే సగం మగ్గిన తర్వాత అప్పుడు టమాటో పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపును మనం ముందుగా వేసేసాం అనుకోండి, ముక్క వేగడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ముక్క మనకు హాఫ్ ఉడికిన తర్వాత అప్పుడు టమాటో పేస్ట్ యాడ్ చేసేసుకుంటే ఆ పులుపు ఉడికేంతలోపు ఆ మిగతా సగం కూడా హ్యాపీగా ఉడికేస్తుంది మనం. ఓకే, సో టేస్ట్ అప్పుడే మనకి ముక్కలు పడగానే మంచిగా వస్తుందంటే, ఆ మునగాకు కూడా కొంచెం బాగా వేగింది కదా. సో చికెన్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం మనకి బాగా ముదురు కాకుండా మీడియం సైజులో ఉన్నది తీసుకుంటే మీకు తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ముక్క కూడా తినేటప్పుడు సాఫ్ట్గా మనకు అలా ఈజీగా విడిపోతుంది అన్నమాట. సో అవన్నీ చూసి కొంచెం తీసుకోవాలి. రెగ్యులర్గా చేసే వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. ఓకే, సో హాఫ్ అయిపోయింది మనకి ఇక్కడ చికెన్ ఉడకడం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పులుపు ఉండాలి కంపల్సరీగా. దానికోసం టమాటో పేస్ట్, ఇది సెమీ గ్రేవీగా చేస్తున్నాను నేను. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, రైట్. అలాగే కొద్దిగా వేస్తున్నాను పుదీనా, మరీ ఎక్కువగా వేస్తే మొత్తం ఫుల్ అదే డామినేట్గా ఉంటుంది. సో ఇది మీరు రోటీ కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేకపోతే సైడ్ డిష్గా కూడా ఇంకొంచెం డ్రైగా చేసేసి సైడ్ డిష్లో పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. లైట్ పులావ్ లాంటిది ఏదైనా చేసుకున్నా దాని కాంబినేషన్లో బాగుంటుంది. వైట్ రైస్లో తీసుకున్నా సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో జరిగే ఏదైనా ఫంక్షన్లో కొంచెం టేస్టీగా, అలాగే కొంచెం హెల్తీగా కూడా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా మునగాకు కాంబినేషన్లో మీరు చికెన్ని ట్రై చేసుకోవచ్చు. డిష్ టేస్టీగా వస్తుంది, ప్లస్ మంచి హెల్తీగా కూడా కదా. ఓకే, సో ఇవన్నీ కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మనం మగ్గిచ్చేస్తే ఆ మునగాకు తాలూకు ఫ్లేవర్, తర్వాత దీంట్లో వేసిన మసాలా పొడులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇవన్నీ కూడా ఆ ముక్కలకు బాగా పట్టేస్తే మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఓకే, చూద్దాం. ఆహా, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఆయిల్ కూడా చూడండి మొత్తం ఇలా పైన ఫ్లోట్ అయిపోయింది. సో ఇది మంచి ఇండికేషన్ మనకి ఏంటంటే
అది బాగా ఉడికిపోయింది అన్నట్టు. అంటే అది దాంట్లో అన్ని వేగిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఫుల్ ఆకుకూర కోటింగ్తో ఉంటే ఎవరికి నోరు ఊరదు చెప్పండి. నాన్ వెజ్ ప్రియులకి ఇది బాగా నచ్చుతుంది అన్నమాట. ఎస్, ఓకే. సో రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో కొత్తిమీర జస్ట్ నేను ఓన్లీ గార్నిష్ వాడుతున్నాను, ఎందుకంటే ఆ మునగాకుని ఎక్కువగా డామినేట్ చేయకుండా ఉండాలి కాబట్టి. సో కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ కోసం. ఓకే. సో గుమగుమలాడుతూ వేడివేడిగా చికెన్ మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ మునగాకు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కేజీ, మునగాకు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ మునగాకు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మునగాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో చికెన్, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మునగాకు కూర రెడీ.